నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మధుశేఖర్. బిగ్ బాస్ 6 డేస్ 6వ రోజుకి వచ్చేసింది. మన నాగార్జున గారు ఎంటర్ అయిపోయారు. బిగ్ బాస్లో అయితే నాకు ఆసక్తికర విషయాలు ఏమీ కనపడలేదు. ఎందుకో బిగ్ బాస్ సీజన్ 9 కొంచెం డల్గా స్లోగా వెళ్తుంది అనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే సంజన గారి మాటలకి, సంజన గారు చేసే బిహేవియర్కి అస్సలు నచ్చలేదు. మొన్నైతే ఒక రోజంతా షాంపూ యాడ్ నడిచినట్టే నడిచింది. దానికోసం బిగ్ బాస్ నాగార్జున గారు సెటైర్లు వేశారు అనుకోండి. అలాగే సంజన గారికి అదే ఆశా షైని గారికి పడుతున్న వాదన కరెక్టేనా? అసలు ఎవరిది తప్పు? సంజన గారిది తప్ప, ఆశా షైని తప్ప? నాగార్జున గారికి క్వశ్చన్ చేయడం అసలు ఎలా ఉంది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ రియల్గా కామన్ మ్యాన్ ఎవరంటే, ఏ సపోర్టు లేని వాళ్ళు ఏంటంటే మాస్క్ మ్యాన్. మనందరికీ తెలుసు మాస్క్ మ్యాన్ ఎలా అగ్ని పరీక్ష నెగ్గొచ్చాడో, ఎన్ని టాస్క్లు గెలిచాడో. అయితే బిగ్ బాస్లో నాగార్జున కొన్ని చివాట్లు పెట్టినట్టు తెలుస్తుంది మాస్క్ మ్యాన్కి. కానీ మాస్క్ మ్యాన్ మాత్రం ఇమ్నయల్ మాస్క్ మ్యాన్ వాజ్ ఇమ్నయల్ వర్సెస్ వీళ్ళిద్దరికి అసలు గుండంకులు అన్న దానికోసం నాగార్జున గారు రీక్యాప్లో అడిగారు. అసలు ఎందుకు ఇమ్నయల్ అయితే నేను కామెడీ చేస్తూనే గుండంకులుగా అన్నాను, మా ఇద్దరికి బాండింగ్ ఉంది అందుకే అన్నాను. అయితే ఇక్కడ మాస్క్ మ్యాన్ అయితే నేను ఒప్పుకోను, నన్ను బాడీ షేమింగ్ చేశాడని ఆర్గ్యూ చేశారు నాగార్జున ముందా. కానీ నాగార్జున ఖచ్చితంగా మిగిలిన కంటెంటర్స్ని అడిగారు. ఇమ్నయల్ సరదాగా అన్నాడా లేదా రైచి అన్నారు. కానీ ఇమ్నయల్గా ఓట్లు పడి అదే మాస్క్ మ్యాన్ సారీ చెప్పాడు. కానీ ఇక్కడ విషయంలో వచ్చినప్పటికీ రెడ్ ఫ్లవర్ నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. మీరు రెడ్ ఫ్లవర్ అనేది రాంగ్ వర్డా? అసలు మాస్క్ మ్యాన్ ఏ ఉద్దేశంతో అన్నాడు మీరు కామెంట్ ఖచ్చితంగా చేయండి. రెడ్ ఫ్లవర్ అనేది నాకైతే కామన్గానే రెడ్ ఫ్లవర్ అని ఉంటాడు అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే, రీక్యాప్లో నాగార్జున గారు అడిగింది ఏంటంటే, ఖచ్చితంగా మాస్క్ మ్యాన్ బర్నీ గారిని ఇమ్నయల్ని ఆడవాళ్ళు అన్నాడా అంటే, బర్నీ గారు ఇమ్నయల్లు తనుజ గారు ముగ్గురిని నాతో ఆడమంటున్నారు, నన్ను ఆడవాళ్ళంటున్నారు అని డిస్కషన్ పెట్టారు. ఖచ్చితంగా రీతు చౌదరి ఒకరే. నాకు ఇంటెన్షన్ అర్థమైంది, మాస్క్ మ్యాన్ తప్పు చేయలేదు, మాస్క్ మ్యాన్ నాతోటి నన్ను ఆడవాళ్ళంటున్నారా అని క్వశ్చన్ చేస్తున్నాను. కానీ మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా మాస్క్ మ్యాన్కి వ్యతిరేకంగా నాగార్జున గారికి చెప్పారు. ఇక్కడ మాస్క్ మ్యాన్ని ఎలిమినేషన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా, మాస్క్ మ్యాన్ని హౌస్లోంచి గెంటేద్దాం అనుకున్నారు? అసలు మీరేమనుకుంటున్నారు? మాస్క్ మ్యాన్ చేసింది కరెక్టా లేకపోతే మిగిలిన హౌస్మేట్ చేసింది కరెక్టా? మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. బిగ్ బాస్ 6 డేస్కి కొంతమందిని చివాట్లు పెట్టి, ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి బిగ్ బాస్ అబ్జర్వ్ చూస్తూనే ఉన్నాను. ఇక్కడ తనుజ గారు ఫుడ్ వండేటప్పుడు మాస్క్ మ్యాన్ వచ్చి ఎవరు ఎలా తింటారో తెలియదు కదా, ఒక గ్లాసు ఎక్కువ రైస్ వేయండి అని అడిగారు. దానికి తనుజ గారు పెద్ద సీన్ క్రియేట్ చేశారు. నాకు అది నచ్చలేదు. మీరు ఆ విషయాన్ని మీరు చూసి ఉంటారు. ఆ విషయాన్ని డిస్కషన్ చేసినప్పుడు మీరు తనుజ మీద అభిప్రాయం కామెంట్ చేయండి. అలాగే మాస్క్ మ్యాన్కి తనుజకి ఆ రోజు డిస్కషన్ జరిగింది. ఖచ్చితంగా వెనక తగ్గి మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయాడు. అయితే ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది. నాగార్జున గారు తనుజ గారిని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. నాకైతే ఈ మతలబ్ అర్థం కాలేదు. మీకైతే అర్థమైతే కామెంట్ ఖచ్చితంగా చేయండి. తనుజ గారిని ఎందుకు అంత నాగార్జున గారు పొగుడుతున్నారు, అంతలా ప్రమోషన్ చేస్తున్నారు? నాకైతే అర్థం కాలేదు. ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ ఏం లేదు. తనుజ గారు రియల్ కామన్ మ్యాన్ అంటే మాస్క్ మ్యానే. ఖచ్చితంగా మాస్క్ మ్యాన్ ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటారు లేదు చూడాలి. ఖచ్చితంగా మీరు అందరూ బిగ్ బాస్ నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా రివ్యూస్ ఎలాగనే కామెంట్ల రూపంలో పెట్టండి. ప్రతి అప్డేట్ మీకోసం నేను ప్రతిరోజు కంటెంట్ అప్డేట్స్ చెప్తుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాలో ఫాలో చేసుకోండి, అలాగే ఫేస్బుక్లో ఫాలో చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.